స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మహిమ కలిగిందేవా అయ్యా, ఈరోజు ఆరాధన ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా ఆరాధన బట్టి బిడ్డలు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకున్నారయ్యా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నా అయ్యా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రతి విధమైన ఆటంకాన్ని అవరోధాలను దూరపరచండి. అందులో ఈరోజు పరిశుద్ధ బల్లారాధన కార్యక్రమం నీ వాక్యము చేత ప్రతి ఒక్కరి హృదయం విరిగి నలిగిన మనసులు కలిగి ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మీ దృష్టికి యోగ్యులుగా మేము ఉండాలి. యోగ్యత కలిగి మేము పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందాలి. అటు కృప నాకు మా అందరికీ దయచేయమని, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని కూడా నీ వాక్యం ద్వారా ఆకర్షించమని, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. పక్క వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. గత ఆదివారం పార్ట్ 4 అండి, పార్ట్ 5 పార్ట్ 5 చెప్పానా? ఈరోజు పార్ట్ 6 అన్నమాట. పరమగీతం అందరూ తీయండి. పరమగీతం 1వ అధ్యాయం 3వ వచనం నా వెనకాల చెప్పండి. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము, కన్యకలు నిన్ను ప్రేమించుదురు. పార్ట్ 5 5 ప్రసంగాలు చెప్పడం జరిగింది. ఈరోజు పార్ట్ 6 6వ ప్రసంగం ఈ 3వ వచనంలో నుంచి 8వ మాటగా యెహోవా కాదేష్ అనగా యెహోవా పరిశుద్ధుడు, అనగా యెహోవా పరిశుద్ధపరచు యెహోవా. 2 మాటలు చెప్పాను. యెహోవా పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధపరచు యెహోవా. గత ఆదివారం రాని వాళ్ళు మరి ఈ వీడియో విన్నారా? విన్నారండి? విన్నారా? విన్నవారిని దేవుడు దీవించును గాక, వినని వారికి వినేటటువంటి ఆసక్తి దేవుడు ఇచ్చును గాక. మరి ఆబ్సెంట్ అయ్యాం, ఏదో తప్పనిసరి అని వినాలి కదండి. అది వింటే కానీ ఇది మీకు అర్థం కాదు కదా. కాబట్టి గత ఆదివారం యెహోవా కాదేష్ అని చెప్పిన ఆ వీడియో కూడా, ఆ వాక్యం కూడా వినండి. సరే, వాక్యంలోనికి వచ్చేద్దాం. యెహోవా కాదేష్ అంటే పరిశుద్ధపరచు యెహోవా. ఈ పేరు నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. ఈ మాట షులమిత్తి చెబుతూ ప్రభువుని ఆరాధిస్తుంది. ఏంటి ఆయన పేరు? 7 పేర్లు చెప్పాను. 8వ పేరు యెహోవా కాదేష్. అంటే ఆ పేరులో ఉన్న స్వభావం, పేరు నామం అంటే స్వభావం. ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకుని, ఆయన స్వభావాన్ని మనం గ్రహించి హృదయపూర్వకంగా మనం ప్రభుని ఆరాధించాలండి. అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన అనేకమైన స్వభావాల్లో మరొక స్వభావం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, అంటే పాపం లేనివాడు. అంత మాత్రమే కాదు, పాపశాపంతో కొట్టిమిట్లాడుతున్న మనల్ని విమోచించేటటువంటి పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధత అనే మాట గురించి చెప్పడం జరిగింది. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? పరిశుద్ధత కలిగి ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎన్నటన్నిటికీ పరిశుద్ధత దేవుని మందిరానికి అనుకూలం. పరిశుద్ధత వల్ల ఏం కలుగుతుంది? పరిశుద్ధులు ఆ పరిశుద్ధత అనగా అంటే ఏంటి? జారత్వమునకు దూరంగా ఉండుటే పరిశుద్ధత కలిగి ఉండుట అని చాలా విషయాలు చెప్పాను. ఈ పరిశుద్ధత అనే మాటకి వ్యతిరేక పదం చెప్పండి. పరిశుద్ధత వ్యతిరేక పదం అపవిత్రత. అందరూ చెప్పండి, అపవిత్రత. మరి దీని గురించి కూడా మనం ఆలోచించాలి. దేవుని చిత్తం ఏంటంటే మనందరం పరిశుద్ధత కలిగి జీవించటే దేవుని చిత్తం. ఈ రిఫరెన్స్ కూడా మీకు ఇచ్చాను. అపవిత్రులుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఈ మాట చదవండి, రోమపత్రిక 6:20. పరిశుద్ధత వల్ల కలిగే ఫలం ఏంటి? టచ్ చేస్తాను. గత వారం చెప్పాను, మచ్చుకి జ్ఞాపకం చేసి తదుపరి వాక్యంలోకి వెళ్తాను. అమ్మ 22వ వచనం ఒక్కటే చదువు. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. అయినను అమ్మా ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అదిగో పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఇప్పుడు నా ఎంతకాలు చెప్పండి. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. యాపిల్ చెట్టు విత్తారండి, ఏం పండుగ వస్తారు? దోసకాయ విత్తారు, ఏం కోస్తారు? మీరు పరిశుద్ధత అనే విత్తనాన్ని విత్తితే మీరు ఒక ఫలాన్ని కోసుకుంటారు. ఏంట ఫలం అంటే? ఫలం అంటే మీకు అనుగ్రహించబడేది. అర్థమవుతుందండి? పరిశుద్ధత అనే విత్తనం విత్తడం ద్వారా మీరు
కోసుకునే ఫలం ఏంటో తెలుసా? నిత్య జీవం. గట్టిగా చప్పర్లు గుర్తు దేన్న మన మహింపరుట. నిత్య జీవం. యోహాను సువార్త 3:16 అంటే బైబిల్ తీయకుండా చెప్పేస్తారు. ఏంటా వచనం? దేవుడు చెప్పరేంటి, ఎలా తుసిమనిపించారేంటి? దేవుడు లోకమును ఎంతో, ఒక అయ్యగారు అంట యోహాను 3:16 అంట. ఎవరికాళ్ళు తీర్చలేదంట. ఈయనకేమో అక్కడ పెట్టుకున్న ఈ పుల్ల ఉంటది కదా, ఆ పుల్ల తప్పిపోయిందంట, పుల్ల ఎగిరిపోయిందంట. ఈయనకి తెలుతులేదంట, వాళ్ళకి తెలుతులేదు, వాళ్ళ తీర్చలేదంట. యోహాను 3:16 అన్నాడు. ఈ లోపు ఒక ఆయన లేచాడంట, యోహాన్ అనే మనిషి. ఏంటయ్యా, ఏంటి నా గురించి చెప్తావే నువ్వు ప్రసంగం? నేనే యోహాన్ని, నాకే 3 భార్యలు, నాకే 16 మంది పిల్లలు, అయితే ఇప్పుడు నువ్వు అందరికీ చెప్పాలా? ఆయన అన్నదేంటి? యోహాను 3:16 అంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకం అనేది వచనం తీయండి అన్నట్టు లేట్ అయ్యేసరికి వాడికి పొడుచుకుంది వాక్యం. నేనే యోహాన్ని, నాకే 3 భార్యలు, నాకే 16 మంది పిల్లలు, అయితే ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను 3:16 అంటే చెప్పరంటే అండి. ఇప్పుడు యోహాను అనేవాడు ఎవడంటే లేచి ఇప్పుడు నా బుర్రపాలు కొట్టేస్తాడు. చెప్పండి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వసించు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. ఎందుకు ఆయనను మనకు అనుగ్రహించను? ఈ చదవబడిన వచనంలో ఒక మాట చెప్పండి, ప్రాముఖ్యమైన మాట. అంతకుముందు ఒక మాట ఉంది, కొంచెం చదవండి, పూర్తిగా చదవండి. చదివి నిత్య జీవానికి ముందు ఒక మాట ఉంది, అదేంటి? అది పలవి కొట్టని చెప్పట్లు కొట్టరే. దేనికి? నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించింది. స్వస్థత నొందుటకు కాదు ఆయనను మనకు అనుగ్రహించింది, అద్భుతాల కోసం కాదు ఆయనను మనకు అనుగ్రహించింది, అప్పుల బాధల నుంచి విడిపించడం కోసం కాదు ఆయనను మనకు అనుగ్రహించింది. నశించింది నా దాన్ని వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి. అసలు ఆ పదం అర్థం కావట్లేదు చాలా మందికి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ప్రేమించిన దేవుడు తన ఏకైక కుమారుడిని ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి కోసం ఎందుకు బలైపోయాడు? మన రోగాల నుంచి విడిపించడం కోసం. అలా అర్థమయ్యేలా చేశాం ప్రజలందరికీ. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వచ్చాడని పరిచయం చేసాం. మన బుద్ధిహీనత అది. ఆయన ఆది యందు ఉన్నవాడండి, ఆయన లేకుండా ఏది కలగలేదండి. యేసుక్రీస్తు అనే వ్యక్తి మనకి అనుగ్రహించబడ్డానికి, ఆయన శక్తి, ఆయన మనకు అనుగ్రహించబడ్డానికి గల కారణం ఏంటంటే నశింపక మనం నిత్య జీవం పొందడానికే యేసు ప్రభు మనకి అనుగ్రహించబడ్డాడు. నిత్య జీవాన్ని ఇవ్వడానికే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. అర్థమైన వాళ్ళు మాత్రమే దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. ఆయన వెళ్ళిపోయాడు, ఆరోహణుడే వెళ్ళిపోయాడు. ఆయన రెండో రాకడలో రాబోతుంది. ఇప్పుడు ఆయనను ఎదుర్కోవాలంటే మనకు ఉండవలసిన క్వాలిటీ ఏంటో చెప్పండి. అది రజనీ గారు కొట్టండి గట్టిగా. కొట్టరా, చిటికలేస్తున్నారు. పరిశుద్ధత లేకుండా ఆయన్ని మనం ఎదుర్కోలేం. ఆయన పరిశుద్ధుడు గనుక పరిశుద్ధులే ఆయన ఎదుర్కొంటారు. పరిశుద్ధుల సమూహం ఆయన ఎదుర్కొంటారు. ఎత్తబడే సంఘానికి సాదృశ్యం షోలమ్మితి. పరిశుద్ధులైన వారు దేవుని ఆరాధించకుండా ఉండలేరు. పరిశుద్ధులైన వారు దేవుని మహిమపరచకుండా ఉండలేరు. పరిశుద్ధత వల్ల నీకు చదివినిపించాను, రోమపత్రిక 6:22. పరిశుద్ధత వల్ల కలిగే మీకు ఫలం ఏంటండి? నిత్య జీవం. ఇప్పుడు అపవిత్రత గురించి చెప్తాను. గత ఆదివారం పరిశుద్ధత గురించి చెప్పాను. దేవుడు పరిశుద్ధుడు, యెహోవా కాదేశు, పరిశుద్ధపరచు యెహోవా. మనల్ని పరిశుద్ధపరచడానికి పిలిచాడు. పరిశుద్ధత కలిగి ఉండటమే మనకు ఫలం, మనకి నిత్య జీవం. ఇది గత వారం చెప్పేసాను, అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు వాక్యంలోనికి వెళ్దాం. అపవిత్రత అంటే పాపం. అపవిత్రత వల్ల కలిగే ఫలం ఏంటి? తీయండి రోమపత్రిక 6:23. అక్కడే ఉంది చూడండి, రోమపత్రిక 6:23. ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతం. ఈ మాట వెనకాల చెప్పండి అందరూ కూడా. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. అది అపవిత్రతే కావచ్చు, దొంగతనమే కావచ్చు, వ్యభిచారమే కావచ్చు, మరొకటి కావచ్చు. ఏదైనా పాపం మనం చేస్తే ఆ పాపం వల్ల వచ్చే మనకు ఫలం ఏంటండి? మరణం. పరిశుద్ధతను విత్తితే వచ్చే ఫలం ఏంటి? నెంబర్ 1, గాడ్ బ్లెస్ యు. దేవుడు హృదయపూర్వకంగా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. పరిశుద్ధత విత్తితే మీకు వచ్చే ఫలం ఏంటి? పాపాన్ని విత్తితే మీకు వచ్చే ఫలం ఏంటి? మరణం. ఆ మరణానికి ముందు కొన్ని రోగాలు వస్తాయి. మరణం వెంటనే రాదు.
రాదు. ఒక వ్యక్తి పాపం చేశాడు, దేవుడు చూశాడు, ఒక అవకాశం ఇచ్చాడు, రోగాన్ని పంపించాడు. ఆ రోగాన్ని పంపించినప్పుడు ఆ రోగంలో ఆ వ్యక్తి హృదయం పొడవబడి పశ్చాత్తాపడి నేను చేసిన పాపం వల్ల నాకు ఈ రోగం వచ్చింది అనే ఒక గ్రహింపు అతనికి కలిగితే వెంటనే యేసయ్య పాదాలు పట్టుకుంటే, వెంటనే యేసయ్య రక్తం ద్వారా కడగబడితే ఆ రోగానికి విడుదల ఉంటది. ఆ రోగానికి విడుదల ఉంటది. లేదు, ఆ రోగం నా పాపం వల్ల వచ్చిందని గ్రహింపు లేకుండా దేవుణ్ణి ఆడిపోసుకుని, దేవుణ్ణి శపించి, దేవుని తిట్టుకుని, దేవుడి మీద సనిగి, దేవుణ్ణి ఇంకా భయంకరంగా శపించి దేవునికి దూరం అయిపోతే ఆ రోగం క్రమ్మిప్పి ముదిరి మరణాలకి తీసుకెళ్ళిపోద్ది. అర్థమవుతుందండి? అపవిత్రత అంటే ఏంటి? అపవిత్రత ఎలా కలుగుద్ది? చక్కగా అరగంట ప్రసంగం ఈరోజు 3 మాటలు ముచ్చటగా మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తా. బల్లారాధన కూడా ఉంది కాబట్టి ఎక్కువ టైం చెప్పను, అరగంట చెప్తా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధతకి వ్యతిరేక పదం ఏంటండి? అపవిత్రత. అపవిత్రత ఎలా కలుగుద్ది మనిషికి? తీయండి యెహెజ్కేలు గ్రంథం. అపవిత్రత అనే పాపాన్ని విత్తితే మరణం అని మీ అందరికీ తెలిసింది. ఈ రోజు నుండి అయినా అపవిత్రత అనేది మీ హృదయంలో, మీ దేహంలో లేకుండా చూసుకోండి. అపవిత్రత దేని వల్ల కలుగుద్దో మీకు ఇస్తున్నాను. నేను ఇప్పుడు వాక్యాలు రెఫరెన్స్లు ఇస్తున్నాను, మీకు పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యం అనే అర్థాన్ని ముందు పెట్టుకుని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. నాలో అపవిత్రత ఉందేమో, నాలో కలంకం ఉందేమో, నాలో మచ్చ ఉందేమో, నాలో డాక్ ఉందేమో. యెహెజ్కేలు గ్రంథం 24:13. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. చాలు, ఈ మాట వెనకాల చెప్పండి. అందరూ ఇంకా బైబిల్ మూసేయచ్చు. నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం రాత్నా విను. నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. కామం లేని మానవుడి భూమి మీద ఎవడున్నాడు చెప్పండి? ఇలా మాట్లాడినందుకు క్షమించాలి. ఆ ఆలోచన, ఆ ఫీలింగ్ లేకపోతే ఆయన మగాడు కాదంట. అర్థమవుతుందండి? కడుపు అన్నాక ఆకలేస్తుంది, శరీరం అన్నాక కోరిక వస్తుంది. అయితే అధిక మోతాదులో ఏదైనా విషమే. తేనె తింటే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఎక్కువగా తింటే ఏమైంది? విషం అయిపోద్ది. ఆ ఫీలింగ్ అనేది, ఆ కోరిక అనేది, ఆ వాంఛ అనేది దేవుడే పెట్టాడు. ఇదిగో ఆ మేడలో నీకు వాంఛ. ఎవరన్నారు ఈ మాట? దేవుడే చెప్పి దేవుడే పనిష్మెంట్ ఇస్తాడా? ఆ మేడలో నీకు వాంఛ కలుగును అని దేవుడే చెప్పాడు. కోరిక అనేది సహజం, మానవ సహజం. కోరిక లేని మానవుడు భూమి మీద లేడు. కోరిక ఉంటదే, ఆలోచన ఉంటది, ఫీలింగ్ ఉంటది. అది ఉండటం తప్పు కాదు. నేను చెప్పే మాట జాగ్రత్తగా వినండి. అది ఉండడం తప్పు కాదు, కానీ అది ఉండవలసిన దానికంటే విస్తరించి ఎక్కువ మోతాదులో దాన్ని ఏమంటారంటే కామాతురత, కామాంధుడు అంటారు. అర్థమవుతుందండి? వాంఛ వేరు, భార్యతో కలిసి ఉండాలి, పిల్లల్ని కనాలి, లేకపోతే కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవాలి, ఆ ఫీలింగ్ వేరు. కుక్కకి వాయు వరుసలు ఉండవు. అర్థమవుతుందండి? దేంతో పడితే దాంతో వెళ్ళిపోద్ది. దాన్ని కామాతురత అంటారు. ఒక పురుషుడు ఉన్నాడు, భార్యను పెళ్లి చేసుకున్నాడు, భార్య బిడ్డలు హ్యాపీగా ఉన్నాడు. దాన్ని కామాతురత అనరు. అర్థమవుతుందండి? వాంఛ కలిగింది, దేవుడే చెప్పాడు, డెవలప్మెంట్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే పౌలు గారు ఏమన్నారంటే కామాతురత అనేది డేంజరస్. కామాతురత అనేది కామాంధుడు అని ఎందుకన్నారంటే కామం వల్ల కళ్ళు మూసుకుపోతాయి. కామం అనేది ఒక వ్యక్తిలో విస్తరిస్తే అక్క, చెల్ల, లేకపోతే మరొకట వాయు వర్షం ఉండవు. ఆ కామాన్ని తీర్చుకోవాలనే తపన ఉంటుందో తప్ప వాళ్ళు నేను చేస్తున్నది ఏంటి తప్ప ఒప్ప అనే విచక్షణ ఉండదు. దాన్నే కామాతురత అంటారు. కొంతమంది బలవుతారు. అపవిత్రాత్మైన సాతానే కలిగిస్తాడు. ఆ ఆలోచన, ఆ ఎఫెక్ట్ సాతానే కలిగిస్తాడు. శరీరేచ్ఛలు నువ్వు జయించాలంటే ప్రార్థన వాక్యం అని గత వారం చెప్పాను, మళ్ళీ నేను దాంట్లోకి వెళ్ళను. మీకు ఇచ్చే సలహా ఏంటంటే కామాతురత కలిగి ఉంటే, పెళ్లి కాని యవనస్తులారా, కామాతురత కలిగి ఉంటే పౌలు గారు ఏం చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం. అంటే కామాతురత అనేది అపవిత్రత అన్నమాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు,
అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు అమ్మ 7వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారా? అయితే మనసు నిలపలేని ఎడల, మీరు చదివిన విషయాలు కూడా మంచివే, అది 7వ అధ్యాయం మీరు ప్రారంభం నుంచి చదివారు. జాగ్రత్తం ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలో పౌలు గారు చెప్పిన సూచనలు అవి. నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడతలేదు కదా, కామాతురత గురించి మాట్లాడుతున్నాను. 9వ వచనం చదవండి. అయితే మనసు నిలపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును, కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనటం మేలు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా వైపు చూడండి, వాక్యం చదువుతాం వైపు నా వైపు. పెండ్లి కాని యవనస్తులు చాలా మంది కామాతురత పెరిగి వయసు పెరిగినా పెళ్లిళ్ళు చేసుకోకపోవటం వల్ల, వాళ్ళు ముదిరిపోవటం వల్ల, వాళ్ళలో చెడు ఆలోచనలు చెడు కోరికలు పుట్టడం వల్ల, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి చాలా అసభ్యంగా ప్రవర్తించడం వల్ల, జీవించడం వల్ల దాన్ని జారత్వము అన్నారు. పెండ్లి కాకముందు యవనస్తుడు స్త్రీయే కానీ పురుషుడే కానీ తప్పు చేస్తే దాన్ని ఏమన్నారు? జారత్వం అన్నారు. కాబట్టి జారత్వమునకు దూరముగా ఉండుటే పరిశుద్ధత. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, అలా తిరగొద్దురా, బయటికి వెళ్ళొద్దురా, దయచేసి అలవాటు చేసుకోండిరా బాబు అని. అలా వెళ్ళటం వల్ల చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పటికి అలవాటు చేసుకుంటారో దేవుని మందిరంలో 1 గంటన్న కూర్చోకపోతే ఎలాగండి? 2 గంటలన్నర సినిమాకి వెళ్తే బయటికి రావాలని ఆలోచన ఉంటుందా? బెగబెట్టుకు కూర్చుంటారు అవసరం అయితే, సీన్ పోకూడదు అక్కడ. మరి వాక్యం చెప్తున్నప్పుడు ఆ ఆలోచన ఉండొద్దా? ఆ తృష్ణ ఉండొద్దా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, నా సబ్జెక్ట్ ఏంటంటే నెంబర్ 1, 3 మాటలు చెప్తాను. నెంబర్ 1, నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే. పౌలు గారి దగ్గరికి వెళ్తే దైవజనుడు పౌలు గారు అంటారు, నువ్వు కామం వల్ల నువ్వు ఎక్కువగా నష్టపోతా ఉంటే, నీ శరీరాన్ని పాడు చేసుకుంటా ఉంటే నువ్వు అలా చేయొద్దు. దానివల్ల నువ్వు నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు. నీ శరీరానే కాదు, నీ దేహాన్ని దేవునికి దేవాలయం కదా, నువ్వు దేవాలయాన్ని పాడు చేస్తున్నావు. మీ దేహం ఎవరికి దేవాలయమే ఉందండి? మీ దేహము, మీ బాడీ దేవునికి దేవాలయం ఉంది. ఈ దేహాన్ని దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? దేవుడిని మహిమపరచడానికి ఇచ్చాడు. ఈ దేహాన్ని జారత్వానికి అప్పగిచ్చి, ఈ దేహాన్ని వేశ్యలకు అప్పగిచ్చి, ఈ దేహంతో నువ్వు పాపం చేస్తూ జీవిస్తే, నువ్వు నోటి మాటలతో స్తుతులు చెప్పినా అది దేవునికి మహిమ కాదు, అవమానమే. మొదట నువ్వు ఆరాధించాల్సింది నోటితో కాదు, పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ పూర్ణ హృదయంతో హార్ట్ఫుల్ గా నువ్వు దేవుణ్ణి ఎప్పుడు ఆరాధించగలుగుతావు అంటే, నీ దేహం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉందో అప్పుడే నువ్వు హార్ట్ఫుల్ గా దేవుణ్ణి ఆరాధించగలుగుతావు. నీ దేహము అపవిత్రతలో ఉంది. దావీదు మహాభక్తుడు ఉన్నాడు, మనందరికీ తెలుసు, సుపరిచితమే, ఎన్నోసార్లు చెప్పా. దావీదుకి పెళ్ళయింది. పెళ్లి కాక ఆ తప్పు చేయలేకపోయి పెళ్ళయింది. భార్య కాదు, భార్యలు ఉన్నారు. మరి ఏంటంట ఆ కాలం? నేను ఇంకా అనకూడదు ఆ మాట. ఏంటంట ఆ మాట? నేను అనకూడదు. పెద్దవాళ్ళు అంటారు, దేన్ని బట్టి అన్నారు, ఇలాంటి సందర్భాలు కూడా అంటారు, ఇంట్లో భార్య ఉండే కూర నచ్చదంట. ఏ కూర నచ్చిద్దంట? పొరిగింటి పుల్లకూర. అది అందంగా ఉండదు, పాసిపోయిన కూర. అది ఫ్రిడ్జ్లో పెట్టి 2 రోజులు పెట్టేసిన పాసిపోయిన కూర. అది ఇంట్లో భార్య అందంగా ఉంటుంది, భార్యతో మాట్లాడాలనిపించదు, భార్యతో టైం గడపాలనిపించదు. ఆమె ఎవరో హాయ్ బాయ్ చెప్పుద్ది, తిన్నావా, లేచావా, గుడ్ మార్నింగ్ అని పెట్టిద్ది. చూడడానికి నల్లగానే ఉంటుంది, చూడడానికి అసహ్యంగానే ఉంటుంది, కానీ పొరుగుది కదా. ఎలా ఉంటుందంట? ఇంపుగా ఉంటుందంట. వెళ్ళాక తెలుస్తుంది. ఆ చదవండి, నేను మీకు కావాలని చెప్పట్లా. లేవియాకాండం 18:20 వచ్చింది చదవండి. లేవియాకాండం 18:20 వచ్చిన. లేవియాకాండం 18:20 వచ్చిన. ఒకనికి, అమ్మా నీ పొరుగువాని భార్య యందు నీ వీరస్ఖలనం చేసి ఆమె వలన అపవిత్రత కలగజేసుకొనకూడదు. చాలు, దీనికి నేను అచ్చ తెలుగులో వివరించనక్కర్లా, మీకు అర్థమైపోవాలి. నీ పొరుగువాని భార్య యందు నువ్వు తప్పు చేయొద్దు. తర్వాత ఇదే అధ్యాయంలో 24 వచ్చిన కూడా చదవండి, కిందే ఉందిగా. వీటిలో దేని వలనను అపవిత్రత కలగజేసుకొనకూడదు, నేను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుచున్నా జనములు వాటన్నిటి వలన. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఇశ్రాయేలీయులకి ఏ దేశం ఇస్తానని ప్రమాణం చేశాడు? కనాను దేశం, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశం. ఆ దేశంలో అంతకుముందు ప్రజలు లేరా? ఏమన్నా లేరా? ఎవరాళ్ళు? కనానీలు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు, హిత్తీలు. వీరందరినీ దేవుడు వెళ్ళగొట్టి ఇశ్రాయేలీయులను ఎందుకు ప్రవేశపెట్టాడు తెలుసా?
ఇదిగిదిగు ఈ వచ్చిన చెప్తుంది, నేను వెళ్ళగొట్టుతున్న ప్రజలందరూ కూడా, నా ద్వారా వెళ్ళగొట్టిన వాళ్ళందరూ కూడా ఈ క్రియల వలన పొరుగు అని భార్యతో తప్పు చేయటం, జంతువులతో తప్పు చేయటం చెప్పకూడదు. ఇంకా సెక్సువాలిటీగా వాళ్ళ ఇష్టానుసారంగా పాపం చేశారు కాబట్టి ఆ ప్రజలు నేను అసహించుకున్నాను, వెళ్ళగొట్టేశాను. వెళ్ళగొట్టి ఆ ప్రాంతాన్ని మీకు ఇచ్చాను. కాబట్టి ఆ ప్రాంతంలో ప్రవేశించిన మీరు ఆ తప్పు చేయమాకండి అని చెప్తున్నాడు దేవుడు. అందరికి అర్థమవుతుందా? ఏమన్నా చిలక్క చెప్పినట్టు చెప్పాడు దేవుడు, అందరికి అర్థమయ్యే రీతిలో చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ధర్మశాస్త్రం ఎరిగిన దావీదు గారు, ధర్మశాస్త్రాన్ని అనుదినము చదివి పఠించేటటువంటి దావీదు గారు పొరుగు అని భార్య స్నానము చేచుండగా చూచి మోహించి, ఇది తన మనసు నిలుపుకోలేక కామాతురత కలిగిన వాడి ఆమెను పిలిపించుకుని ఆమెతో శయనించి ఆమె వలన అపవిత్రత కొని తెచ్చుకున్నాడు. ఆ టైంలో ఆమె గర్భవతి అయింది. ఆ టైంలో బిడ్డ పుట్టాడు, రోగిష్ఠుగా పుట్టాడు. ఎలా పుట్టాడు చెప్పండి? ఆరోగ్యంగా ఎందుకు పుట్టల? ఇంతకుముందు చెప్పా, పాపాన్ని విత్తితే ఆ పాపం అనే విత్తనం వల్ల వచ్చే ఫలం ఏంటి? మరణం. మరణానికి ముందు వచ్చేది ఏంటి? రోగం. అంటే దేవుడికి తెలుసు దావీదు చేసిన తప్పు అని. గర్భంలో ఉండంగానే ఆ పిండానికి రోగం పెట్టేశాడు. బయటకు వచ్చాక ఆ బిడ్డ బతకాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దావీదు. బతికాడా? చెప్పండి, బతికాడా? నువ్వు పాపంలో బతుకుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీ ఎదలోనికి తిరిగి వచ్చేది అంటాడు భక్తుడు. నా ఎదలోనికి తిరిగి వచ్చిందయ్యా. మనం పాపం చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఫలం కలగదు. దేవుడు ఖచ్చితంగా నువ్వు పాపాన్ని ఒప్పుకో, పాపం వల్ల పనిష్మెంట్ పొందు, ఆ తర్వాతే నీ ప్రార్థన నేను వింటా అంటాడు. దావీదుకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చిపోయాడు. అంత మాత్రమేనా? అమ్నోను చచ్చిపోయాడు, అబ్షాలోము చచ్చిపోయాడు. ధర్మశాస్త్రం పుల్లైన పోదు, తల్లిదండ్రుల పాపాలు పిల్లల ఒడిలో పడతాయి ఖచ్చితంగా. నేటి కాలం అయితే పడవండి, అది ఆ కాలం అండి అంటారు. ఎవరు చెప్పారు నీకు? ఏ కాలమైనా పాపమే. అప్పుడు పాపానికి కొమ్ములు ఉన్నాయా? ఇప్పుడు పాపానికి కొమ్ములు లేవా? అప్పుడైనా పాపం, ఇప్పుడైనా పాపమే. పాపం వల్ల ఎప్పుడైనా వచ్చే జీతం మరణమే. ఆ మరణానికి ముందు కొన్ని రోగాలు ఉంటాయి. అపవిత్రత వల్ల రోగాలు వస్తాయి, అపవిత్రత వల్ల మరణం వస్తుంది. దావీదు గారు చేసినటువంటి పాపం వల్ల నిన్న పెట్టాను ఆ వీడియో. ఈరోజు ఒక వీడియో పెట్టా గ్రూప్లో. అమ్నోను స్వభావం వల్ల పనిష్మెంట్, అమ్నోను స్వభావం వల్ల శిక్ష. అమ్నోను ఏం చేశాడు? దావీదు కడుపును పుట్టిన కుమారుడైన అమ్నోను ఈ సంగతి తెలిసి, నా తండ్రి పలానా బత్షెబ అనే అమ్మాయితో తప్పు చేశాడు, ఆ తప్పుని కప్పిపెట్టుకోవడానికి మర్డర్ చేశాడు. ఎవరిని చంపేశాడండి? ఊరియా అనే దేశభక్తిపరుడైన సైనికుని చంపేశాడు. వ్యభిచరించకూడదన్న ఆజ్ఞ అతిక్రమించాడు, దాన్ని కప్పిపెట్టుకోవడం కోసం నరహత్య చేశాడు. తన కడుపును పుట్టిన నేను అలాంటి తప్పు చేయకూడదని ఉండాలి కదండి. విచక్షణ ఉండాలి కదా, గ్రహింపు ఉండాలి కదా, వివేకం ఉండాలి కదా, అసలు ఆలోచన ఉండాలి కదా, తెలివి ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. ఎవరితో తప్పు చేశాడు తెలుసండి? అమ్నోను తండ్రికి కూతురు, ఒక తల్లి బిడ్డలు కాదు, తండ్రికి కూతురు, తల్లులు వేరు. అమ్నోను తల్లి వేరు, తామారు తల్లి వేరు. అబ్షాలోము తన సహోదరిన తామారు, వీళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టారు. ఈ అమ్నోను మరొక తల్లికి పుట్టాడు. ఒక తండ్రి బిడ్డలే కానీ ఒక తల్లి బిడ్డలుగా. ఈ అమ్నోను అనేవాడు తన చెల్లెలను చూసి మోహించాడు. చెప్పాను ఇంతకు ముందు, కామం కళ్ళు మూసుకుపోయేలా చేస్తుంది. చెల్ల లేకపోతే ఇంకోట ఇవేమి గ్రహింపు ఉండదు. కామం వల్ల ప్లానింగ్ వేసి తన చెల్లిని ఇంటికి తెచ్చుకుని తన చెల్లితో శయనించి అపవిత్రత కలగ చేసుకున్నాడు. తామరు సహోదరుడైన అబ్షాలోము పగబెట్టాడు, హృదయం ముందు పగబెట్టాడు, ఎప్పుడైనా చంపేస్తాను. నువ్వు పాపం చేసిన విత్-ఇన్ సెకండ్లో పాశం రెడీగా ఉంటుంది. ఎప్పుడు నిన్ను ఆ పాశం పట్టుకుంటుందో తెలియదు. అమ్నోను చచ్చిపోయాడు. అర్థమవుతుందండి? దావీదు యొక్క పాపం వల్ల దావీదు యొక్క పిల్లల మీద కూడా పడింది ఆ శాపం. ఆవు చేలో వేస్తే దొడగట్టు మేస్తా. దావీదు మహారాజా, ఏం నేర్పించావు నీ పిల్లలకి? నేను అంటాను, దావీదు ఇజ్రాయేలుల రాజ్యాన్ని పరిపాలించడంలో సక్సెస్ అయ్యాడు. మంచి రాజు, మంచి తండ్రి కాలేకపోయాడు. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా యవనస్తులారా, భార్య భర్తలారా, మీరు చేసే కాముకత్వం వల్ల, మీరు కలిగి ఉన్న కామపు చేష్టల వల్ల, మీరు చేసే ఆ అపవిత్రపు కార్యముల వల్ల మీ పిల్లలు పాడైపోతారు. మీ పిల్లల మీద ఆ నష్టం పడుద్ది, మీ పిల్లల మీద ఆ తీవ్రత పడుద్ది. ఇది నేను మీకు చెప్పించినట్టుంటే నేనేం చేయలేను, వాక్యం మాత్రమే చెప్తున్నాను. మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను నేను అవసరమైతే. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. దావీదు ఆమెను పిలువనంపాను.
అదిగో కలిగిన అపవిత్రత చాలు. ఏం కలిగింది ఇప్పుడు వాళ్ళిద్దరు కలవటం వల్ల? అపవిత్రత కలిగింది. భార్య ఇంతకుముందు సహోదరి చదివింది కదా, చెల్లెమ్మ పావని చదివింది కదా 7వ అధ్యాయం మొదటి వచనం, భర్తకే కానీ తన దేహం మీద అధికారం ఇంకెవరికి లేదంట, భార్యకి లేదు. భార్య దేహం మీద అధికారం తన భర్తకే కానీ తన భార్యకే అధికారం తన భార్యకే కదా, మరి పక్క వాళ్ళకు ఉంటుందా అండి? కాబట్టి భార్య భర్తకి, భర్త భార్యకి లోబడవలసిందే తప్ప వేరొక పురుషునికి పరపురుషునికి లోబడటం ద్వారా అది అపవిత్రత. అపవిత్రత వల్ల ఏం కలిగిద్దండి? మరణం వస్తుంది. మరణానికి ముందు రోగం వస్తుంది. పెళ్లి కాకముందు ఈ రోజున యవనస్తులు చాలా మంది గాడి తప్పేస్తున్నారు. యవనస్తులు పెళ్లి కాని యవనస్తులు మాట్లాడడం వింటా ఉంటే దయచేసి పెళ్లి చేసుకోండి. పౌలు చెప్తున్నది, మీరు కామాతత్తులగుట కంటే పెళ్లి చేసుకొనుట మేలు. ఎవడో నవ్వాడని అది ఆ ప్రేమయని, అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని. ఏం చేశాడంటే ఎవడో మళ్ళీ విచిత్రంగా నవ్వుతారు కదా, అంటే చెప్పడానికి సిగ్గేస్తుంది. హై స్కూల్లో ఉన్నప్పుడు మేము కూడా అలా నవ్విన వాళ్ళమే, మేము కూడా అలా సైకిలించిన వాళ్ళమే. మొట్టిగా లేచిన తర్వాత దేవుని ద్వారా శిక్షణ అనుభవించిన తర్వాత అవన్నీ మానుకున్నాం. ఇప్పుడు చెప్పగలుగుతున్నాం. దావీదు మహారాజు కూడా అంటాడు 51వ కీర్తన మీరు తర్వాత చదువుకోండి. పాపంలో పడిన తర్వాత పర్యావసనాలు అనుభవించిన తర్వాత నన్ను విడిపించు ప్రభువా, అనేక మంది పడిపోకుండా నేను అనేక మందికి చెప్తానంటాడు. ఇప్పుడు నేను అలాగే చెప్తున్నా. దేవుడు నన్ను విడిపించాడు కాబట్టి ఆ స్థితిగతుల నుంచి, ఆ మరణకరమైన ఆ చేష్టలు, పోకిరి చేష్టల నుంచి నన్ను విడిపించాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నా. పోకిరి యవనస్తులు యవన వయసులో ఉన్నప్పుడు ఇలాంటి పోకిరి చేష్టలు చేస్తారని చక్కగా నవ్వుతాడంట. ఎలా నవ్వుతాడు? ఆ నవ్వుకేమే, అబ్బా ఇంట్లో మా తల్లిదండ్రులు కూడా నన్ను చూసి ఎప్పుడు అలా నవ్వలేదే, నా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు నన్ను అంత ప్రేమించలేదే, మా తల్లి. అందుకనే ఎవరండి చనిపోయారు కదా, ఆయన పేరు ప్రవీణ్ పాగడాల్ గారు. ఆయన చెప్పారు ఒకసారి బ్రతుకున్నప్పుడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే, తల్లిదండ్రులు మీ పిల్లలకి చెప్పండి ఐ లవ్ యూ అని చెప్పండి. వాళ్ళు ప్రేమించిన వాళ్ళ దగ్గర తీసుకోండి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడండి. తల్లిదండ్రులుగా మీరు ప్రేమిస్తే ఎవడో అనామకుడు వచ్చి ఐ లవ్ యూ చెప్తే వీళ్ళు ఎందుకు వెళ్తారండి? అంతే, అవునా కదండి? ఇప్పుడు దేనా ఉందండి. ఎవరా దేనా? యాకోబు. రజనీ గారు కొట్టండి చెప్పండి. అమ్మాజీ గారు చెప్పారా? సరే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కొంచెం తెరబడుతున్నారులేండి, పర్లేదు. కానీ యాకోబు కుమార్తె ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి ఆ దేశపు రాజు అయినటువంటి హామేరు చేత పట్టబడి శయనించబడి ఆమెను అవమానపరచెను. ఆమె ఎందుకు అలా అవమానపరచబడ్డానికి గల కారణం, ఎందుకు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఎందుకు అలా అయిపోవడానికి గల కారణం ఏంటంటే, దేనాకి ఇంట్లో తల్లిదండ్రుల ప్రేమ దక్కల. అవునంట కదంటారా? యాకోబుకి ఎంతమంది భార్యలు? రాహేలు, లేయా. ఆ ఇద్దరికి ఎంతమంది దాసీలు? రాహేల్కేమో ఒక దాసి, లేయాకేమో మొత్తం నలుగురు. ఇప్పుడు ఈ నలుగురు కొట్లాట, మా ఆయన నా దగ్గరికి రావా, మా ఆయన నా దగ్గరికి ఈరోజు మా ఆయన నా దగ్గరికి వస్తారు. ఎప్పుడు చూడు ఈ భార్యలకి భర్త పిచ్చి పట్టింది, కానీ ఈ కనిపాడేస్తున్న పిల్లలు ఏమైపోతున్నారని పట్టింపు లేదు. కొంతమందికి భర్త మొగుడే కానీ కన్న పిల్లలు ఏం చేస్తా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లేయ పాపం ద్వేషించబడుతుంది తన అక్క ద్వారా, రాహేలు ద్వారా. అందుకని ఈసారైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడు, ఈసారైనా నా భర్త తన కగుట్లో నన్ను చేర్చుకుంటాడని ప్రేమతో తన భర్త మీదే దృష్టి, తన భర్త కోసం ఏడుతుంది. అతనేమో రాహేలు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. యాకోబు ఎవరిని ప్రేమించాడు? మరి ప్రేమించిన దగ్గరికి వెళ్ళకపోతే అన్యాయంగా మోసం చేసి పెళ్లి చేసాడు మామ. అవునా? లేయ దగ్గరికి రావట్లా, ఏడుతో కూర్చుంటుంది. ఆల్రెడీ పిల్ల పుట్టింది కదా, పిల్ల వస్తుంది. ఎప్పుడు చూసినా అమ్మ వస్తుందో, నాన్న వస్తాడు, నాతో టైం స్పెండ్ చేస్తాడు అనుకుంటే ఎప్పుడు చూడు మా ఆయన రావట్లేదు. ఏడుపు పెడబొబ్బులే సరిపోయింది. నాన్న ప్రేమ లేదు, అమ్మ ప్రేమ లేదు. అందుకని ఇంట్లో ప్రేమ దొరకపోవడం వల్ల దేనా బయటికి వెళ్ళింది. ఎవడో నవ్వాడు, ప్రేమ అనుకుంది, మోసపోయింది, చెరపబడింది. జీవితకాలం పెళ్లి పెట్టాక, ఈ మాట అనకూడదు, పెళ్లి లేకుండా ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఎవడో నవ్వాడని అది ఆ ప్రేమయని, అందంగా ఉన్నాడని అన్నీ తెలిసిన వాడని, మాటల మాయల మలినమై పాటల పార్కుల పతనమై నీ బ్రతుకు నాశనం చేసుకొందువా ఓ చెల్లెమ్మ. మాయలోకం తెలుసుకో, ఇది మాయాలోకం, ప్రేమలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. ఎప్పుడో ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి
ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసి చేసి అప్పుడే దేవుని మరచి అప్పుడే పిలుపును విడిచి కామక్రియలలో అందుడవై. మూసేసారు, అయిపోయింది అప్పుడే, ఎప్పుడో ఇచ్చాక నీకు ముందే. ఇటు పట్రా, తీసుకురా. మంచి పాట అండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాడదాం. ఎక్కడో అమ్మాయిని చూసి అక్కడే తన మనసిచ్చేసి అప్పుడే దేవుని మరచి అక్కడే పిలుపును విడచి ప్రేమ ముసుగులో అందుడవై కామక్రియలలో బందీవై. ప్రేమ ముసుగులో అందుడవై కామక్రియలలో బందీవై ఆ సంసోనులా చంపుకొందువ ఓ సోదరుడా. మాయలోకం తెలుసుకో, ఇది మాయాలోకం, ప్రేమలోకం, ప్రేమాలోకం, ప్రేమకర్థం తెలియని లోకం. దేవుని స్తోత్రం. ఈ చిన్న మాట చెప్పేసి 2 మాటలకు వెళ్ళిపోతాను. మొదటి మాట ముగించేస్తున్నాను. ప్రేమకర్థం నిజంగా సతీష్ కుమార్ అయ్య గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. చక్కని పదం ఇది. ప్రేమకర్థం తెలియని, ప్రేమ అంటే ఏంటో తెలియదు. చాలా మంది, ఒక వ్యక్తి ఉన్నాడు, కామాతురత కలిగి ఉన్నాడు, వాడు ఒక అమ్మాయిని అనుభవించాలనుకుంటున్నాడు. అందుకని ఆమె దగ్గరికి వెళ్ళి చెప్పే మాట ఏంటో తెలుసా? ఐ లవ్ యూ. నేను నీతో కలవాలనుకున్నానంటే చెప్పు తీసి కొట్టిదిగా. ఐ లవ్ యూ అంటే ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు. అంటే ఐ లవ్ యూ అనే పదం మంచిదే, ప్రేమ అనే పదం మంచిదే. ప్రేమ అనే పదం పవిత్రమైంది. కానీ కామందులు తమ కామం తీర్చుకోవడం కోసం ఐ లవ్ యూ అనే పదం వాడుతున్నారు. అందుకని ఆశిద్లు పోతున్నారు, అందుకనే చంపేస్తున్నారు. పెళ్లి చేసుకోకపోతే నన్ను ప్రేమిస్తావా, చంపేమంటావా? ప్రేమ బలి కోరదు, బలైపోద్ది. ప్రేమ మరణమంత బలవంతమైనదంట. దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మన కోసం తన ప్రాణం పెట్టేశాడు. గట్టిగా చేపలు కొడుతుంది అని మనం మహిమ పడదాం. ఈ లోకంలో యవనస్తుల ప్రేమ ఉంది చూసారంటే, అది ప్రేమ కాదు, అట్రాక్షన్, కామం. నువ్వు కామాతురత కలిగిన వాడవైతే పెళ్లి చేసుకోవటం మేలని పౌలు గారు చెప్తున్న సలహా. సరే, 2 మాటలకు వచ్చేయండి. వెళ్ళే ముందు ఒక మాట చెప్పనివ్వండి. ఇక్కడ భార్య భర్తల గురించి కూడా మాట్లాడడం జరిగింది. భార్య భర్తలు పెళ్ళైన వాళ్ళు ఏం చేయాలంటే, మీరు ఒకరు లోబడవలసింది తప్ప వేరొకరితో మీరు పాపం తప్పు చేయకూడదు. ఉదాహరణకి ఒక పక్షిని మీ ముందుకు తీసుకొస్తా. ఏంటి ఆ పక్షి అంటే పావురం. ఎంత ఉంటుందండి అది? ఎంత ఉంటుంది? పావురం పరిశుద్ధ గ్రంథం ప్రకారం పావురాన్ని దేంతో పోలుస్తారు? పరిశుద్ధాత్మకు సూచనగా పోలుస్తారు. అవునా కాదా? ఒక మగ పావురం ఉంది, ఒక ఆడ పావురం ఉంది. ఆ 2 పావురాలు జత కట్టి చక్కగా హ్యాపీగా లైఫ్ కొనసాగుతున్నాయి. ఏదో దురదృష్టవశాత్తు ఏ వేటగాడు వెళ్ళాడో, ఒక రాయి వేసాడో, ఒక పావురం చచ్చిపోయింది. ఆడ పావురమో మగ పావురం ఏదో ఒకటి చచ్చిపోయింది. మిగిలిన ఒక పావురం ఉంటో చూసారా? ఆ పావురం చచ్చేంత వరకు తలుచుకుంటూ మూలుగుతూ బాధపడుతూ చచ్చిపోద్ది. కానీ వేరొక పావురంతో జత కట్టదంట. కొడతారేమో అనుకుంటే ఎప్పుడు కొట్టాలో కూడా తెలియదు. కొట్టండి అనాలా నేను? మంచి మాట చెప్పినప్పుడు, ఘనమైన మాట చెప్పినప్పుడు ఘనంగా చప్పట్లు కొట్టాలి. మీ స్పందన తెలియజేయాలి. అది మీకు అర్థం కాకపోతే ఇలా కూర్చున్నారేమో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక పక్షికి ఉన్నటువంటి పరిశుద్ధత లేదు మానవుడికి. పెంగ్విన్, ఈ గత నెలలో పెంగ్విన్ గురించి చూపించారు చూసారా? మగ పెంగ్విన్ అంట మోసం చేసిందంట ఆడ పెంగ్విన్ని. ఈ పెంగ్విన్స్ అన్ని ఆహారం కోసం అటు వెళ్తుంటే ఇది కొండలెక్కేస్తుందంట. ఎందుకు వెళ్ళిపోతుందా అని ఒక కెమెరామెన్ దానిపైన దృష్టి పెట్టాడు. కొన్ని సంవత్సరాలు అయింది. అది ఈ మధ్య కాలంలో ఫేమస్ అయింది. ఈ పెంగ్విన్ ఆహారం దొరకని స్థలానికి వెళ్ళి ఆహారం తినకుండా, గుంపులో కలవకుండా, నా మొగుడు నన్ను మోసం చేశాడని చెప్పి ఆ వేదనతో బాధతో కృషించి బక్క చిక్కిపోయి చచ్చిపోయి ఆత్మహత్య, అంటే బలవన్మరణానికి చోటు చేసుకుందన్నమాట. ఒక పెంగ్విన్కున్న బుద్ధి మానవుడికి లేదు ఈ రోజున. ఒక పావురానుకున్న పరిశుద్ధత లేదు మానవుడికి ఈ రోజున. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎలా ఉంది ఈ రోజున మన జీవితం? కామాతురత అనేది అపవిత్రత. నీకు కలిగిన కామాతురతయే నీ అపవిత్రత. ముగిస్తున్నాను. 2, అపవిత్రత అనేది ఎలా వస్తుంది? 1 కామం వల్ల, 2 చదవండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 20వ వచనం. విగ్రహ సంబంధమైన అపవిత్రతను చాలు. ఇప్పుడు చెప్పండి, దేని వల్ల వస్తుంది అపవిత్రత? అందుకనే వాక్యం చెప్తుంది, చిన్న పిల్లలారా మీరు విగ్రహముల జోలికి పోకుడి. చావడానికి సిద్ధపడ్డారు గాని బబులోను దేశమందున ఆ భక్తులు 3
ఆ భక్తుల ముగ్గురు బొమ్మకు పట్టి బంధించి రాజు అగ్నిలో పాడవేసి 4వ వాడు తిరగలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? రాజు రమ్మని, ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా? భయమో చెందకు నీవు, భయమో చెందకు, దేవా మెచ్చిన ఏహో ఉన్నాడు. ఓ భక్తుడా ప్రాణం పెట్టిన, ఆమె దేవా మెచ్చిన, ఓ భక్తుడా ప్రాణం పెట్టిన. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము. ఇప్పుడు నేను దేని గురించి చెప్తున్నాను? ఏ పాయింట్ గురించి చెప్తున్నాను? అది దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నెంబర్ 1, ఇంతకుముందు మీకు ఇచ్చిన రిఫరెన్స్ విగ్రహ సంబంధమైన. ఇప్పుడు భౌతిక పరమైనటువంటి హైందవ సహోదరులు పొరపాటుగా అర్థం చేసుకోవద్దండి. ఇది ఇజ్రాయేలీలైన వారికి, క్రైస్తవులైన వారికి ఇస్తున్న సందేశం, మాకు ఇవ్వబడినటువంటి నిబంధన ఇది. ఏమండి, మరి హైందవ సహోదరులు బహుదేవతారాధన చేస్తారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని మనం తప్పపట్టలేదు. నేను చెప్పే ప్రసంగం క్రైస్తవులకి, ఆనాటి ప్రసంగం ఇజ్రాయేలీలకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దయచేసి దీన్ని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. నెంబర్ 1, ముందు మీకు ఇచ్చిన రిఫరెన్స్ విగ్రహ సంబంధమైన అపవిత్రత. 2, ఇప్పుడు గలతీ పత్రిక నుంచి మీకు ఇచ్చిన రిఫరెన్స్ శరీర కార్యము. విగ్రహ సంబంధమైన అపవిత్రత కానీ, జారత్వమి కానీ, వ్యభిచారమే, ఇంకా ఏదైనా కానీ, ఇదంతా కూడా శరీర కార్యము. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనదంట. ఈ శరీర కార్యాలు కలిగినటువంటి వారు, ఆఖరికి వచ్చేయండి, మొత్తాన్ని చదవద్దు కానీ, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు. 21వ అధ్యాయం ఆఖరి మాట అండి. ఇట్టి వాటిని చేయవారు అదిగో దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా ముందు చెప్పిన మాట మళ్ళీ అడుగుతున్నా. యేసు ప్రభులు వారు మనకు ఎందుకు అనుగ్రహించబడ్డారండి? నిత్య జీవం కోసమే. ఆ నిత్య జీవానికి మనం వెళ్ళాలంటే మనలో ఏం ఉండకూడదు? ఏం ఉండాలి? ఏం ఉండకూడదు? అపవిత్రత ఉండకూడదు. అపవిత్రత అంటే విగ్రహ సంబంధమైన అపవిత్రత కానీ, కామాతురతకు సంబంధించిన అపవిత్రత కానీ, ఈ వీటిని చేయువారు దేవుని రాజ్యానికి వారసులు కారని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎఫెసీ పత్రిక 4:17. ఎఫెసీ పత్రిక 4:17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనసు గలవారై, వారంటే లోకంలో ఉన్నవాళ్ళు, వారైతే అంధకారమైన మనసు గలవారి తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత, జ్ఞానం లేదండి వాళ్ళకి, అజ్ఞానం, కళ్ళు మూసుకుపోయినాయి, జ్ఞానం లేదు, అజ్ఞానం, చీకటి, అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలా మంది మనసులకి వ్యర్థత, మూర్ఖత్వం, మొండి స్వభావం వచ్చేసిందన్నమాట. ఏమండి, వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవద్దు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, లేదా బాప్తిజం తీసుకుంటాను, నేను మందిరానికి వస్తున్నాను, నేను ప్రభు బిడ్డని చెప్పుకుంటున్నాను, నీలో ఇదిగో ఇక్కడ శరీర కార్యాలు 9 పైన చెప్పబడి ఉన్నాయి. వ్యభిచారము, కాముకత్వము, విగ్రహారాధన, అపవిత్రత, కోపము, క్రోధము, అసూయ, ద్వేషం, ఇవన్నీ ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు దేవుని పిల్లలు కాదు, దేవుని రాజ్యానికి వారసులు కాదు, మీరు సులమితి స్థాయికి రాలేరు. సులమితి దేవుని ఆరాధించే స్థాయిలో ఉంది, ఎత్తబడే స్థితిలో ఉంది. మీరు ఎత్తబడే స్థితిలో ఉండాలంటే, ప్రభుని ఎదుర్కొనే స్థితిలో ఉండాలంటే శరీర క్రియలని మనం విసర్జించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పొద్దున్నే మలమూత్ర విసర్జన చేస్తున్నాం, అవునా? వాటి వైపు మళ్ళీ చూద్దామా చెప్పండి. అలాగే పాపాన్ని, కాముకత్వాన్ని, అపవిత్రతని విసర్జించాలని వాక్యం చెప్తుంది. చూడండి, కొలసి 3:5. ఏం చేయాలి? మీలో కామాతురత ఉంటే, ఒకవేళ సాతాను మీలో ప్రవేశపెడితే మీరేం చేయాలి? వస్తాయి, చెడు ఆలోచనలు వస్తాయి, చెడు తలంపులు వస్తాయి, చెడు చేయమని ప్రేరేపణ కలుగుద్ది. ఏమండి, కొలసి 3:5 చదవమ్మా. కావున భూమి మీదనున్న
మీ అవయవములను, అంటే ఇంగ్లీష్లో ఏమంటారు అవయవాలని? పార్ట్సా? అంతేనండి. ఎందుకంటే మన సంఘంలో కొంతమంది ఇంగ్లీష్ పండిట్స్ ఉన్నారు కదా, అందరికీ అర్థం కావాలి. చదవండి, కంటిన్యూ చేయండి అమ్మా రజనీ గారు, చదవండి. మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను. అంటే ఎక్కడ ఉంటుందంటే ఇవన్నీ మీ అవయవాల్లో ఉంటుందంట. మీ కన్నులో ఉంటుందంట కామం, మీ హృదయంలో ఉంటుందంట, మీ తలంపుల్లో ఉంటుందంట. మీ అవయవాలు పాడైపోతున్నాయి, జాగ్రత్త. ఏదైనా వైరస్ వచ్చిందంటే, కరోనా వైరస్ వచ్చి దేన్ని డ్యామేజ్ చేసింది? ఎక్కువగా ఊపిరితిత్తులు డ్యామేజ్ చేసింది. కరోనా ఊపిరితిత్తులు డ్యామేజ్ చేసింది. కామం లేదా ఈ అపవిత్రత, విగ్రహ సంబంధమైన అపవిత్రత మీ శరీర అవయవాలన్నింటినీ పాడు చేసేస్తుంది. అదే కరోనా వైరస్ కంటే డేంజర్ అపవిత్రత. అందుకని పరిశుద్ధంగా బ్రతకడానికి ఇష్టపడదాం, పరిశుద్ధులుగానే ఉందాం, దేవుని పిల్లలుగానే మనం ఉందాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎఫెసీ 5:3 చదువుమా. ఎఫెసీ 5:3 త్వరగా. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని ఏమి ఎత్తకూడదంట? అసలు పేరే ఎత్తకూడదంటే, అలా జీవిస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యం. అసలు పేరే ఎత్తకూడదంట. మనలో చాలా మంది అండి ఎంత భక్తి చేస్తున్నా కూడా లాడాషు మూడాషు నేను అనకూడదు, దేవుడు నన్ను క్షమించను గాక. ఆ బూతులు నోటంటే వస్తుంటే నాకు చెప్పు తీసి కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టకూడదు, అనకూడదు, దేవుడు నన్ను క్షమించను గాక, దేవుడు నన్ను క్షమించను గాక. కొంతమేమో కాటన, కొంతమంది క్లాత్ అంటారు, కొంతమంది ఏమో ఏదేదో అంటారు, ఏసు రక్తమేజం. అమ్మ నువ్వు పరిశుద్ధురాలు అమ్మా, పరిశుద్ధుడు అమ్మా. పరిశుద్ధులకు తగిన మాటలు నీ నోటమట్ట రావాలమ్మా. నువ్వు నిజనులు మాట్లాడినట్టు బూతులు మాట్లాడుతున్నావు అంటే నీ అవయవం పాడైపోయిందమ్మా, నీ నోరు పాడైపోయిందమ్మా. అదే నోటితో వచ్చి ప్రేమించేదా ఇంటికి వెళ్తే కొంపు. అసలు పేరు కూడా ఎత్తద్దంటే నువ్వు అలాంటి బూతులు నీ నోటంట రావచ్చా? అలాంటి మాటలు నీ నోటంట? అసలు నువ్వు క్రైస్తవుడవేనా? అలాంటి బూతులు నీ నోటంట వస్తే నీ వల్ల దేవునికి మహిమ కలుగుతుందా, అవమానం కలుగుతుందా? సులమిత్తి దేవుడిని మహిమపరిచే స్థాయిలో ఉంది. అసలు సబ్జెక్ట్ ఇది. సులమిత్తి నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం, నువ్వు పరిశుద్ధుడవయ్యా అని పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధిస్తుంది. నువ్వు సులమిత్తివైతే పరిశుద్ధత కలిగి ఉంటావు, పరిశుద్ధమైన మాటలు మాట్లాడతావు, పరిశుద్ధమైన చూపులు చూస్తావు, పరిశుద్ధమైన తలంపులు తలంచుకుంటావు. నీతిగల తలంపులు నాకు దయచే ప్రభువా, తలంపులు నాకు చెడిపోకుండా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తావు. చెడిపోయిన మాటలు మాట్లాడకండి దయచేసి ఈ రోజు నుంచి అయినా. షొలమితికి తగదు, షొలమితి అనబడిన నీకు తగదు. నేను అంటున్నాను, నువ్వు షొలమితివి. కృపామనిషి సంఘమా, మీరు షొలమితిగా ఉన్నారు. దయచేసి పరిశుద్ధులకు తగని పనులు చేయమాకండి. చదవమ్మా మళ్ళీ ఒకసారి చదువు. ఎఫెసీ 5:3 చదవమ్మా మళ్ళీ. మీలో జానత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. అదుగదుగదుగో ఇదే పరిశుద్ధులకు తగినది. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, మమ్ము పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకటేం చెప్పాను, అపవిత్రత దేని వల్ల కలుగుతుందంట? ఒకటేంటమ్మా? కామం వల్ల. రెండేంటమ్మా? విగ్రహారాధన. మూడేంటో చూడండి, చక్కగా చెప్పి 5 నిమిషాలు ముగించేస్తాను. లేవ్యకాండం 20వ అధ్యాయం 6వ వచనం. ముచ్చటగా 3వ మాట, అపవిత్రత ఎలా కలుగుతుంది? లేవ్యకాండం 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ. చెల్లె నాకు డౌటు, కళ్ళలోకి పిశాచి వస్తే ఏం చేస్తావు?
అసలు అలాంటిది పిశాచి దగ్గరికి ఎలా వెళ్తున్నారు? దేవునికి స్తోత్రం కలిగిన. చదవమ్మా. సోదిగాండ్రతో వ్యభిచరించడం ఏంటి? నేను చదువుకుంటే చెప్పుకుంటే అబ్బే తప్పండి. అది ఇప్పుడు రైట్ భాషకు వచ్చారు. సోదిగాండ్రతో వ్యభిచరించడం అంటే అసలు అర్థం ఏంటి? ఎన్నిసార్లు చదువుతున్నామ్మా, కొంచెం మీరు నెమ్మదిగా ఉండండి అమ్మా, మీకు అర్థం అవ్వాలో నా ప్రయాస. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అసలు వ్యభిచారం అంటే ఏంటి? భర్తను విడిచి పరపురుషుడితో శయనిస్తే సహవాసమా? కొన్ని తెలుగులో చెప్పాలి, తప్పదమ్మా. కొద్ది కఠినమైన భాషలు ఉన్నా తప్పదు చెప్పాలి. లేకపోతే ఇలాంటి అబద్ధాలు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. కట్టుకున్న భర్తను విడిచి వేరొక పురుషునితో శయనిస్తే దాన్ని వ్యభిచారం. మరి సోదిగాండ్రతో వ్యభిచరించడం ఏంటి? మీకు అర్థమైందా మాట? మీకు అర్థమైందా? నా వైపు చూడండి. ఇప్పుడు నిన్ను సృష్టించువాడు నీకు, అది పాయింట్. నీకు ఇప్పుడు అక్కర కలిగింది, నీకు ఇప్పుడు బాధ కలిగింది, నీకు ఇప్పుడు వేదన కలిగింది, నీకు ఇప్పుడు శోధన కలిగింది, నీకు ఇప్పుడు వేదన కలిగింది. ఎక్కడికి రావాలి నువ్వు? ఇంట్లో పప్పు అయిపోయింది, ఇంట్లో ఉప్పు అయిపోయింది, ఇంట్లో కారం అయిపోయింది. ఎవరిని అడగాలి? అక్క బావని అడగాలి. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఇంట్లో భర్తను అడగాల. ఫోన్ చేసి ఎవరినో అడుగుతున్నావంటే ఎవడో నీ కొడుతున్నాడంటే, ఎవడో నీ అవసరం తీరుతున్నాడంటే దాని అర్థం ఏంటి? అది ఇది పచ్చి తెలుగులో చెప్తే. ఇప్పుడు వ్యభిచరించడం, సోదిగాండ్రతో వ్యభిచరించడం అంటే సోదిగాండ్రను అడుగుతున్నారంటే ఇల్లు, నేను బతుకుతానా, రేపొద్దున నేను బతుకుతానా, రేపు నా రోజు ఎలా ఉంటుంది, నా శ్రమ వచ్చింది కదా, శ్రమ నుంచి నేను విడుదల పొందుతానా అని ఎవరిని అడుగుతున్నారంటే ఇల్లు. నిన్ను సృష్టించిన నీకు భర్త ఉన్న దేవుని దగ్గరకు వచ్చి నువ్వు విచారణ చేయాలి. దేవునికి నువ్వు ప్రార్థన చేయకుండా సోదిగాండ దగ్గరికి వెళ్ళి, కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి నువ్వు శకునాలు జాతకాలు చెప్పించుకున్నావంటే అది వ్యభిచారం. అది ఆత్మ సంబంధమైన ఇంతకుముందు ఇప్పుడు కూడా చెప్పాను, అది లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన, దేహ సంబంధమైన వ్యభిచారం అయితే ఇది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. దేవునికి విరోధమైన పాపం దేవుడు అస్సలు సహించడం. భర్తకు పుట్టు రోషం. ఏమంటే తలలు తెంపేసుకుని వెళ్ళిపోతున్నారు కదండి, జుట్టు పట్టుకుని. రా ఏంట్రా అంటే మావిడి తప్పు చేసి చంపేసి నరికేసేది, తల తెచ్చేసాను అంటున్నాడు. తలలు నరుక్కుని తీసుకెళ్ళిపోతున్నారు భర్తలు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది చూసారా? సహోదరులే చెప్తున్నారు. నిన్న నేను మన యంగహోలీ టీం జాన్ వెస్లీ గారు చెప్పాను కదండి. యంగహోలీ టీం జాన్ వెస్లీ గారు చెప్తున్నారు, మిమ్మల్ని భయపెట్టాలని కాదు పురుషులారా అని మరీ చెప్తున్నాడు. భయపడద్దు. 2025 సంవత్సరాలంట ఈ లెక్కలు కడితేనంట 725 మంది మహారాజులు, మగవాళ్ళు, పురుషులు భర్తలు చంపేశారంట, భార్యలు. 725 మంది పురుషులు చచ్చిపోయారంట. వాళ్ళందరూ మగోళ్ళనంట, భర్తలేనంట, చంపింది భార్యలనంట. ఏ సురక్తమే జయం దేవునికి. ఎందుకని? అక్రమ సంబంధాన్ని గడ్డొస్తున్నాడని. మరి కొంతమంది కిరాతకులు 3 పిల్లలండి, అబసంతో జరిగిన 3 పిల్లలు. ఆ రోజు పెరుగన్నం తినకుండా వెళ్ళిపోయాడు, భర్త తప్పించుకున్నాడు. పెరుగన్నం తిని పిల్లలు బలైపోయారు. 3 పిల్లలు చచ్చిపోయారు. గెట్ టుగెదర్కి వెళ్ళిందంట మా తల్లి. పనికిమాలిన ఫంక్షన్లు ఈ మధ్య ఒకటి తగలడ్డాయి. ఈ గెట్ టుగెదర్కి వెళ్ళి పాత ప్రేమికుడు కనిపించాడంట. ఈ కష్టపడి రెక్కల ముక్కలు చేసుకుని తినక నిన్ను పెంచి పోషిస్తున్న భర్తను చంపడానికి నీకు మనసెప్ట వచ్చింది. రేపొద్దు నీ అవసరం తీరేగా ఏ డైనోజులు తొక్కిపడేస్తాడు. ఆడి కోసం కట్టుకున్న భర్తని పిల్లల్ని చంపేయడం ఏంటండి అసలు? అవ్వా దేవుని స్తోత్రం చెప్పండి కదా. 3వ మాట ఏంటంటేనండి, అపవిత్రత దేని వల్ల కలుగుతుందంటే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకుంటే వల్ల. క్రైస్తవులారా, ఇప్పుడు మీ అందరూ విశ్వాస సమూహంలోకి వచ్చారు. ఒకప్పుడు లోకల్ ఉన్నప్పుడు మనం కూడా చెప్పించుకున్నాం, తెలియక చెప్పించుకున్నాం. ఇప్పుడు కూడా చెప్పించుకున్నారు ఎవరన్నా? వీడు దారిని పోయి ఆమెను పిలిచి స్వాడి బియ్యం పెట్టి 5 రూపాయలు ఇచ్చి సోది చెప్పించుకున్నారు ఎవరన్నా? జాగ్రత్త, అది పాపం. జాగ్రత్త, అది అపవిత్రత. జాగ్రత్త, అది పరిగణలోకి తీసుకుని రాబడద్ది. దేవుని దృష్టికి ఘోరమైన పాపం అండి. పరిశుద్ధ గ్రంథంలో కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్న కారణం చేత ఒక మహానుభావుడు చచ్చిపోయాడు. సౌలు. అది అపవిత్రత. దినవృత్తాంతముల మొదటి గ్రంథం తీయండమ్మా, 10వ అధ్యాయం 13వ వచనం. మొదటి దినవృత్తాంతములు 10-13 అడిగింది ఇచ్చేయండి అమ్మా పిల్లలకి. వాళ్ళు ఇప్పుడు సీఎంలు పిఎంలు మనకి. మొదటి దినవృత్తాంతములు యేసు రక్తమే జయం. మొదటి దినవృత్తాంతములు 10-13 చదవండి అమ్మా. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట
ద్రోహము చేసినందుకు అదిగో యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకును సౌలు హతమాయను తాయితులు కట్టించుకుని వారులారా. ఎక్కడికి వెళ్ళి కట్టించుకున్నారు తాయితులు? కాళ్ళకేమో బొచ్చులు కడతారు, మెడలకేమో తాయితులు కడతారు, చేతులు కూడా తాయితులు కడతారు. మరి ఎక్కడికి వెళ్ళి కట్టించుకుంటున్నారు? అవే మన ప్రాణం తీసేస్తే ఆ తాళ్లే మన గుర్తాళ్ళు అయిపోతే జాగ్రత్త. మోకాళ్ళు వేసి తైలం చేత పట్టుకుని వేసు నామనొత్తరించి వేసు రక్తంలో దద్దించు రోగాన్ని. దెయ్యం పడితే దెయ్యం దగ్గరికి వెళ్తామేంటి? దెయ్యం పడితే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. 3 మాటలు చెప్పానండి. అపవిత్రత దేని వల్ల కలిగిద్ది? నెంబర్ 1 చెప్పండి, కామాతురత. నెంబర్ 2 ఓకే. నెంబర్ 3 ఈ 3 వల్ల అపవిత్రత కలిగి నష్టపోయిన స్థితిలో మీరున్నారేమో. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి నష్టపోయాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, తన 3 కుమారులను ఒకసారి పోగొట్టుకున్నాడు యుద్ధంలో. సౌలు తన 3 కుమారులు 4 ఒక్కసారే చచ్చిపోయారు. నేను అడుగుతున్న ప్రశ్న, శాసం మిగిలింది. సౌలు మనవడు ఉన్నాడు, అతని పేరేంటి? సౌలు మనవడు పేరు యోనాతాను కుమారుడు మెఫీబోషెత్. ఏంటండి? మెఫీబోషెత్ గురించి నిన్న ప్రశ్న పెట్టాను, ఊరికనే పెట్టాను అనుకున్నారా? ఇప్పుడు చదవండి. నేను అంటున్న ప్రశ్న ఏంటంటే, మెఫీబోషెత్ గురించి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అకోరు అంటే అర్థం ఏంటండి? శ్రమలు గల, శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారంగా చేసేవాడు ఆయన. శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే. చదివాం కదా, పాట పాడుకున్నాం కదా, శ్రమల మార్గాన్ని నిరీక్షణ ద్వారంగా. ఇప్పుడు మీరు ఈ 3కి, కామతురతకి, విగ్రహారాధనకి, సోది చెప్పించుకునే దానికి, ఈ 3లో ఏదో ఒక దాని వల్ల అపవిత్రత పాలయ్యి, శ్రమల పాలయ్యి, శ్రమల లోయలో ఉన్నారేమో. ఇప్పుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. మెఫీబోషెత్తుకు దేవుడు ఇచ్చిన అవకాశం నీకు ఇస్తున్నాడు. అయితే విచారణ చేసిన వాడికే నిరీక్షణ ద్వారం. అర్థమవుతుందండి? విచారణ చేసిన వానికే నిరీక్షణ ద్వారం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 24వ వచనం. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజా. మరి కలిపి చదివేస్తాం ఎందుకు? మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చాను. రాజు పారిపోయిన దినం మొదలుకొని సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు ఏం కడుక్కోలేదంట? కాళ్ళు కడుక్కోలేదు, గడ్డము కత్తిరించుకోలేదు, అమ్మా బట్టలు ఉతుకు కొనకయ్యో ఉండను. ఈ పని ఇప్పుడు మనం చెయ్యాలి. ఏంటే బట్టలు ఉతుక్కోకుండా ఉండాలా, గడ్డం కత్తిరించుకోకుండా ఉండాలా? దీనిలో నా అర్థం ఏంటో చెప్తాను, వినండి. నా వైపు చూడండి ఒకసారి, నా ప్లీజ్ ముగింపు మాట. ఇది అర్థమైతేనే మీకు సబ్జెక్టు న్యాయం అయింది. దావీదు రాజ్యాన్ని విడిచి పారిపోయాడు కదా అబ్షాలోమును బట్టి. తిరిగి వస్తున్నాడు కదా. తిరిగి వస్తున్న రాజుని ఎవరు ఎదుర్కొన్నారు? మెఫీబోషెత్. చెప్పండి, ఎవరు ఎదుర్కొన్నారు? మెఫీబోషెత్ ఎదుర్కోవడానికి యెరూషలేములోకి వచ్చాడు. నా మాట వినండి. ఇక్కడ దావీదు రాజు యేసు ప్రభుల వారికి సాదృశ్యం. దావీదు తిరిగి వస్తున్నాడు. దావీదు కుమారుడైన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తిరిగి రాబోతున్నారు. ఆయన్ని మెఫీబోషెత్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా మెఫీబోషెత్ లాగా ఉండాలి. ఎలా ఉండాలంట? మెఫీబోషెత్ నెంబర్ వన్ సౌలు కుటుంబం చనిపోయిన తర్వాత, దావీదుకు రాజ్యం వచ్చిన తర్వాత, సౌలు కుటుంబీకులలో నేను ఎవరికైనా ఉపకారం చేయాలంటే ఎవరున్నారంటే మెఫీబోషెత్ బతుకున్నాడు. ఆల్రెడీ మెఫీబోషెత్, ఈ మాట రాసుకోండి. మెఫీబోషెత్ అనే మాటకు అర్థం ఏంటంటే నింద, అవమానం, సిగ్గు. నింద, అవమానం, సిగ్గు. లోదేబరులో ఉన్నాడంట. లోదేబరులో మాకీరు అంట. ఎక్కడున్నాడండి?
లోదేబరులో మాకీరు అంట. లోదేబరు అనే మాటకు అర్థం ఎండిన స్థలం. లోదేబారు అనే మాటకు అర్థం ఎండిన స్థలం. మాకీరు అనే మాటకు అర్థం అమ్మబడినవాడు. ఇప్పుడు మెఫీబోషెతు వంటి స్థితిలో మీరున్నారేమో, అంటే ఎండిన, నింద, అవమానకరమైన, సిగ్గుకరమైన స్థితిలో మీరున్నారేమో. ఎండిపోయిన అంటే పచ్చిక లేని, అభివృద్ధి లేని స్థితిలో మీరున్నారేమో. అర్థమవుతుందా? అమ్మబడిన స్థితిలో మీరున్నారేమో, నింద, అవమానకరమైన స్థితిలో మీరున్నారేమో. మెఫీబోషెతుకు ఒక నిరీక్షణ ఉంది. యోనాతాను దావీదుతో ఒక నిబంధన చేశాడు కదండి, తద్వారా నా తండ్రి స్నేహితుడు నన్ను ఆదరిస్తాడు, నన్ను ఆదుకుంటాడు. ఒక నిరీక్షణ ఉంది. అతను దావీదు కోసం వెయిట్ చేస్తున్నాడు. దావీదు కౌరంపించాడు. దావీదు వద్దకు వెళ్ళినప్పుడు సాష్టాంగపడి, చచ్చిన కుక్కన వంటి వాడను నేను, నీ దృష్టికి నేను యోగ్యుడిని కాదు కదా ప్రభువా అని దావీదు దగ్గర సమన్వయంగా చక్కగా వినమ్రత చూపించాడు, విధేయత చూపించాడు. రాజు బల్ల ఎద్దుకు తీసుకురాబట్టాడు. ఒకానొక సమయంలో రాజు వెళ్ళిపోయాడు, పారిపోయాడు. తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు ఉతుక్కోలేదు, కాళ్ళు కడుక్కోలేదు. దీనికి అర్థం ఏంటంటే, మీలో చాలా మంది అలా బయటికి వెళ్ళి వచ్చి చీటికి మటికి కాళ్ళు కడుక్కుంటారు, నీట్నెస్. రోజుకు 2 పూటలు బట్టలు ఉతుక్కుంటారు, నీట్నెస్. నేనున్నానా? ఈ వాక్యం నాకే టచ్ అయింది. ముందు దేవుని స్తోత్రం చెప్పండి. కత్తిరి పట్టుకుని అద్దం ముందు నుంచున్నానంటే గంట కూడా తెలియదు, గంట టైం కూడా అయిపోతాయి. అర్థమవుతుందా? అంటే దాని అర్థం ఏంటంటే, శరీర సౌఖ్యాన్ని చూసుకోలేదు మెఫీబోషెతు. ఈ రాబోతున్న దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేనమ్మ మహిమ పడదాం. దాని అర్థం అది. శరీర సౌఖ్యాన్ని, శరీర సుఖాన్ని విడిచిపెట్టి తన మనసారా దావీదు కోసం ఎదురు చూస్తున్నాడు. సంఘం అది చెయ్యాలి. ఈరోజు నింద, అవమానం, సిగ్గులో నీవు ఉన్నావేమో, ఎండిపోయిన, పచ్చిక లేని, అభివృద్ధి లేని స్థితిలో నీవు ఉన్నావేమో, అమ్మబడిన స్థితిలో నీవు ఉన్నావేమో. చూడండి, ఆ మెఫీబోషెతు యెరూషలేములోకి వచ్చాడంట దావీదుని ఎదుర్కోవడానికి. ఒకటి, శరీర క్రియలను విడిచిన నీవు ఎక్కడికి రావాలి? మందిరంలోనికి రావాలి. నా మందిరం సకల జనులకు ప్రార్థన మందిరం అనబడును. యెరూషలేం అంటే మందిరానికి సాదృశ్యం. శరీర క్రియలను విడిచిపెట్టిన, శరీర పాపాలను విడిచిపెట్టిన మనం మందిరానికి రావాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు దావీదు అడుగుతున్నాడు, మెఫీబోషెతు, నా కొడుకు వల్ల అపాయం ఉన్నప్పుడు నేను పారిపోయాను కదా, నీ యజమానుడు సిబా వచ్చాడు, నువ్వెందుకు రాలేదు అని ప్రశ్నించాడు. నిజమే కదా? మరి కష్టంలో ఉన్నప్పుడు రాకుండా తిరిగి వచ్చినప్పుడు వచ్చాడేంటి అని డౌట్ ఉంటుంది కదా దావీదుకి. ఇప్పుడు దావీదుతో మెఫీబోషెతు అంటున్నాడు, అయ్యా, నా యజమానుడైన సిబా నీ దగ్గర లేనిపోని మాటలు చెప్పి నా మీద నిందలు వేశాడు. అయ్యా, ఇదిగో నాకు తెలిసినది కాదు ఈ సంగతి. గాడిద మీద ఆహారం వేసుకుని తనంతట తానే నీ దగ్గరికి వచ్చి నాకు చెప్పా పెట్టకుండా నా దాసుడైనటువంటి సిబా ఈ పని చేశాడయ్యా అని చెప్పినప్పుడు మెఫీబోషెతు ఒక మాట మాట్లాడతాడు. ఏంటో తెలుసా? అయ్యా, నీవు నా దృష్టికి ఎలా ఉన్నావో తెలుసా? నేను చెప్పుకోనక్కర్లా, దేవదూత వంటి వాడవయ్యా నీవు అని అన్నాడు. ఏమన్నాడండి? అయ్యా, నువ్వు దేవదూత వంటి వాడవయ్యా, నీకు సమస్తం తెలుసు. నువ్వు అంటే మెఫీబోషెతుకు దావీదేంటో తెలుసు. శరీర క్రియలని, లోక సంబంధమైన పాపాలను విడిచిపెట్టి మందిరంలోనికి వచ్చిన నీకు యేసయ్య అంటే ఏంటో అర్థమయ్యాడా? యేసయ్య అంటే ఏంటో తెలుసుకున్నావా నువ్వు? ఇంకా మెఫీబోషెతుకు తెలుసు దావీదు అలాంటి వాడు. నీకు తెలిసిందా ఇంకా ఇప్పటికైనా యేసు ప్రభు అంటే ఏంటో? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తర్వాత తగ్గింపు కలిగి ఉంటాడు. ఆ తర్వాత కృతజ్ఞత అర్పణ కలిగి ఉంటాడు. 5 మాటలు ఉన్నాయి. ఎప్పుడైనా మెఫీబోషెతు గురించి చెప్పినప్పుడు నీ మాటలు చెప్తాను. ఇప్పుడు ఈ మాటలను ఎందుకు చెప్తున్నానంటే, అపవిత్రత కలిగినటువంటి సౌలు అపవిత్రత వల్ల తన ప్రాణాన్ని, కుటుంబాన్ని కొట్టివేయబడింది. దేవుడు కొట్టివేశాడు. అంటే అకోరు శ్రమల గల లోయలోకి వెళ్ళిపోయింది తన కుటుంబం, తన మనవడు. కానీ అకోరు లోయను కూడా దేవుడు నిరీక్షణ ద్వారంగా మార్చగలడానికి ఒక సాక్ష్యం. కొట్టండి, మీకు అర్థమైతే చెప్పట్లు కూడా. ఈ రోజు నుండి అకోరు అనే శ్రమల కలిగిన లోయలో నువ్వు ఉన్నావేమో. మెఫీబోషెతును దావీదు హెచ్చించినట్లుగా రాజు బల్ల దగ్గర, నువ్వు బ్రతికినంత కాలం నా బల్ల దగ్గర భోజనం చేయన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు బ్రతికినంత కాలం నా భోజనం బల్ల దగ్గర నువ్వు. మనం కూడా బ్రతుకాలం యేసయ్యతో పాటు కలిసి అక్కడ సదాకాలం మనతో ఉంటాం. మెఫీబోషెతుకు వచ్చిన భాగ్యం మనకు ఎప్పుడు దక్కుతుందో తెలుసా? ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోయిన తర్వాత, యేసయ్యని ఎదుర్కొన్న తర్వాత 1000 ఏండ్ల పెండ్లి విందు, దేవునితో కలిసి సదాకాలం మనతో ఉంటాం కదా. అది మెఫీబోషెతుకు దక్కిన భాగ్యం మనకు దక్కాలంటే, గడ్డం కత్తిరించుకోలేదు, బట్టలు తుక్కోలేదు, కాళ్ళు కొడుకోలేదు, శరీర కార్యాలను నిర్లక్ష్యం చేశాడంట.
ఈ రోజున మనం తెల్లారు లెగితే ఏం తినాలి, ఏం వండుకోవాలి, ఏం కట్టుకోవాలి, ఈ శరీర సుఖాలనే చూసుకుంటున్నాం. వారి కడుపే వారి దేవుడు. సరిగ్గా అన్నపానాలు కూడా లేకుండా బతికాడు మెఫీబోషెతు, దావీదు రాక కోసం ఎదురు చూస్తూ. అపవిత్రతలో ఉన్నటువంటి నీ వల్ల నీ కుటుంబం పాడై పరిస్థితిలోకి వెళ్ళిపోయిందేమో. పాడైపోయిన ఆ స్థలంలో పశువులు పండుకునే స్థలంగా చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన మేత భూమిగా చేస్తాడంట. గట్టిగా చెప్పలు కొడుతూ దేవుని మహిమపడతా. పాడైపోయిన స్థలాన్ని మేత భూమిగా చేస్తాడు, పశువులు వచ్చి పండుకునే స్థలంగా చేస్తాడు. మెఫీబోషెతుకు అంత గొప్ప భాగ్యం దక్కింది. ముగింపు మాటలు చెప్తున్నాను వినండి. పరమగీతం 1:3 నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. నీ పేరేంటయ్యా? యెహోవా కాదేష్. పరిశుద్ధుడు ఆయన, పరిశుద్ధుడు, పరిశుద్ధపరచు యెహోవా. పరిశుద్ధులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. సంఘం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటుందో సంఘ బిడ్డలు, అప్పుడే తమ దేహము ద్వారా దేవుని మహింపరచగలుగుతారు. మీ దేహం మీ సొత్తు కాదు, మీ దేహం విలువ పెట్టి కొనబడింది. మీ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. మీ దేహం అనబడిన మీ అవయములలో ఏదైనా పాపం ఉందేమో, అపవిత్రత ఉందేమో ఈరోజు ఒప్పుకుని విడిచిపెట్టండి. ఇదిగో రండి రాజబల దగ్గరికి. యేసయ్య బలలోనికి రండి, దయచేసి ఆయన శరీరంలో ఆయన రక్తం పాల్పంపులు పొందండి. ఆయన మీకు కలిగిన అపవిత్రత ఏంటో ఒప్పుకుని విడిచిపెట్టండి. ఇంకెప్పుడు దాని వైపు చూడమాకండి. కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరగమాకండి. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. తదుపరి బలలోనికి వెళ్దాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవా, ఈరోజు పరమగీతం 1:3 నుంచి మరికొన్ని విషయాలు, లోతైనటువంటి విషయాలు మీరు మాట్లాడడానికి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. నిజమే, అపవిత్రత దేని వల్ల కలుగుతుందో, ఈ రోజున అపవిత్రత వల్ల ఏం ఫలం కలుగుతుందో, ఎలా మరణిస్తామో, మరణానికి ముందు ఏమొస్తాయో అనేకమైన విషయాలు చెప్పారు. అపవిత్రత వల్ల పిల్లలు ఎలా పాడైపోతారో అనేక ఉదాహరణలు మాకు చెప్పారు. నిజమే, దావీదు కలిగిన అపవిత్రత వల్ల తన బిడ్డలు పాడైపోయారు. అమ్నోనుకు కలిగిన అపవిత్రత వల్ల అర్ధాంతరంగా యవన కాలంలోనే చనిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇది అపవిత్రత వల్ల దీన ఒంటరిగానే మిగిలిపోయింది తన జీవితకాలం. ఈ రోజున మాలో అనేక మంది ప్రభు అపవిత్రతకు చోటిచ్చి జీవితంలో, కుటుంబంలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నారేమో. అయ్యా, ఈరోజు ఈ మాటలు చాలా మందికి ఉత్తేజింపజేసి నేను నమ్ముతున్నా. మాలో అపవిత్రత ఉండడానికి వీల్లేదు ప్రభు. ఏ విధమైన ఏ సంబంధమైనదైనా కానీ, కర్ణపిశాచ, విగ్రహమా, లేకపోతే కామమా, ఏని సంబంధమైన అపవిత్రత కానీ మాలోనికి దాన్ని మేము ఆహ్వానించడానికి వీల్లేదు. మాలో చోటు ఉండడానికి వీల్లేదు అపవిత్రతకి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో విత్తబడిన వాక్యమును బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డలు చాలా శ్రద్ధాశక్తితో విన్నారు, ఎంతో అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు విత్తబడిన వాక్యము ద్వారా బిడ్డల్లో ఉన్న అపవిత్రత యేసు నామములో తొలగిపోవునుగాక. మా దేహములో ఉన్న ప్రతి విధమైన అపవిత్రత యేసు నామములో సిలువ వేయబడునుగాక. పరిశుద్ధత కలిగి జీవించుదుముగాక. అటు కృపాభాగ్యం, కృపాంశ సంఘ బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వాళ్ళందరికీ వందనాలు. ప్రార్థనలోకి వేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి వేద్దాం.